బంగారం కోసం వృద్ధురాలిని హత్య కేసును ఛేదించిన వికారాబాద్ డివిజన్ పోలీసులు వివరాలను వెల్లడించిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలంలోని కోట్మర్పల్లి గ్రామంలో 3 రోజుల క్రితం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన వినోద అనే వృద్ధురాలను చంపేసి వాళ్ళ ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు. అదే గ్రామానికి చెందిన రాజు, నర్సింలు, షఫీయుద్దీన్ అనే 3 వ్యక్తులు కలిసి అర్ధరాత్రి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న బంగారం 21,000 రూపాయలు చోరీ చేసి బయటకు వెళ్లే సమయంలో వినోద అనే వృద్ధురాలిని నిద్రలో నుండి లేపి ఆ 3 చూసి అరిచింది. వారు చోరీ చేసిన విషయాలు బయటకు చెప్తుంది అని భావించి 3 వృద్ధురాలను ఇంట్లోనే చంపేసి ఎవరూ గుర్తుపట్టకుండా ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు. మరియు ఇంట్లో ఉన్న బీరువాను తగలెట్టేశారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది ఆ 3 వినోద ఇంటి చుట్టూ అర్ధరాత్రి తిరిగారు అనే సమాచారం పోలీసులకు తెలపడంతో పోలీసులు చాకచక్యంగా 3 అరెస్ట్ చేసి విచారించగా వృద్ధురాలు వినోదను తామే డబ్బు, బంగారం కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మృతురాలి కుమార్తె విమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు 3పై కేసు నమోదు చేసి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బంగారు లాకెట్ 21,000 రూపాయలు వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఏసీ వాళ్ళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించే క్రమంలో ఆమె అలికిడి విని ఆమె వచ్చి లైట్ వేసుకొని చూసేవరకు ఉన్న అదే గ్రామానికి చెందిన వాళ్ళని మమ్మల్ని గుర్తుపడతారని చెప్పి ఆమె వాళ్ళని ఐడెంటిఫై చేస్తారని చెప్పి దొంగలు భయపడి ఆమెని బావిలో వేయడం జరుగుతుంది. బావిలో వేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న ఒక 20,000 రూపాయలను దొంగతనం చేసినారు. ఆనవాళ్ళు లేకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా తగలబెట్టి వాళ్ళు పారిపోయారు. అలా బిడ్డ విమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద వ్యక్తులను తీసుకొని అదే గ్రామానికి చెందిన సన్నాయిల రాజు, షఫీయుద్దీన్ మరియు మన బేగరి నర్సింహులను అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మోమిన్పేట సిఐ గారు మరియు వాళ్ళ కానిస్టేబుల్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి గట్టిగా విచారించగా వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించినారు. ఈరోజు వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతున్నది. వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించాలన్న దురుద్దేశంతో ఆమె భర్త వినోద భర్త 2019 కరోనా సమయంలో చనిపోయారు. ఒంటరిగా మహిళ ఉంటున్నదని చూసి ఆసరాగా చేసుకొని ఆమెకు ఎవరు లేరని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆ పక్కింటికి చెందిన గున్నమ్మ అనే వ్యక్తి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఆ పక్కింటి అబ్బాయితోటి సహాయంతో ఇళ్లకు వేరే వాళ్ళ గోడ నుంచి లోపలికి పోయి చూడగా ఇంట్లో ఈమె చెప్పులు బావి దగ్గర ఉన్నారని గమనించి ఆమె గుర్తు తెలియని దొంగలు దాంట్లో వేసి బావిలో వేసి చంపినారని చెప్పి దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ నేరస్తులను ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఇతని మీద సన్నాయిల రాజు వాళ్ళ మదర్ని చంపిందనే దాని మీద 2014లో ఒకటి మర్డర్ కేసు ఉన్నది. మర్పల్లి పోలీస్ స్టేషన్. ఓకే.